ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట అండి. మా ఇంటికైతే మాడపడుచు వచ్చిండే. తనని ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు చూసారు కదా. తను ఈమె మా పెద్ద ఆడబిడ్డ అనమాట. అందరికంటే మా వాళ్ళందరికంటే కూడా తనే పెద్ద అనమాట. ఈమె తర్వాతనే ఇంకొక ఆడపడుచు, తర్వాత మా వాళ్ళు ఏంటంటే అన్నదమ్ములు నలుగురు అనమాట. మొత్తం 6 మెంబర్స్. ఈవిడ పెద్ద ఆవిడ అనమాట, మా పెద్ద ఆడబిడ్డ. చాలా బాగుంటుందండి, అందరితో చాలా బాగా మంచిగా మాట్లాడుతుంది. మా ఇంటికైతే వస్తుంటుంది. లాస్ట్ ఫ్రైడే వచ్చినుండే అనమాట. ఇంకా సరే ఇది మొన్న ఫ్రైడే రోజు అయితే ఇంకా వెళ్తా అని రెడీ అయిపోయిందనమాట. ఇంకా 1 వీక్ అయింది నేను ఇంకెళ్తాను అన్నది. సరే అని చెప్పేసి ఇంకా పొద్దున్నే నేను మార్నింగ్ ఎర్లీగా అసలు టిఫిన్ చేయను. కానీ ఇంకా రోజు తను వెళ్తానంటే ఇంకా తొందరగా ఉప్మా చేసేసిన అనమాట. ఇంకా ఫ్రైడే అయినా పూజ కూడా అవ్వలేదు. కాకపోతే నా పనులు అయ్యేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా సరే అండి టిఫిన్ చేసేసిన, ఉప్మా చేసిన అనమాట. ఉప్మా చేసి తినేసినాము. ఇంకా తనైతే వెళ్ళిపోయిందనమాట మార్నింగే. ఇంకా ఆ రోజు సన్నరవ్వ ఉప్మా చేసిన అనమాట. నాకు సన్నరవ్వ ఉప్మా ఏంటంటే మరి పొడిగా చేసుకోవడం చాలా ఇష్టం అనమాట. మెత్తగా చేస్తే అస్సలు తినబుద్ధి కాదు. మా అక్క కూడా అట్లనే అన్నది, కొంచెం పొడిగానే చేయి బాగుంటుంది అన్నదనమాట. సరే మా ఇద్దరికి అట్లనే ఇష్టం అని మా వరకు మాత్రమే చేసుకున్నా. పిల్లలు ఉప్మాలోకి అయితే మామిడికాయ చట్నీ బాగుంటుంది. అట్లాగే ఏంటంటే ఉల్లిపాయ కారం అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? వెల్లుల్లిపాయ మళ్ళీ కారం ఉప్పు వేసి మనం కొంచెం దంచిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. కొంచెం స్పైసీగా ఉంటుంది, వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో కూడా చాలా బాగుంటుంది అనమాట. మేమైతే ఆ రోజు ఇంకా మామిడికాయ పచ్చడి అండ్ వెల్లుల్లిపాయ కారం వేసుకొని అయితే టిఫిన్ అయితే తినేసినాం అనమాట. ఇదండి నా ఫ్రైడే రోజు వీడియో అనమాట. నచ్చిందా? వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి.